హాయ్, నేను మీ డాక్టర్ రాజేశ్వరి. సో ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అనమాట. అంటే అది అంటే హెయిర్కి ఎక్కువగా యూజ్ అయ్యే రెసిపీ అన్నట్టు. సో చాలామంది నా దగ్గర లేడీస్ వస్తూ ఉంటారు హెయిర్ లాస్కి. బట్ హెయిర్ లాస్లో మ్యాక్సిమం 75% అందరికీ కూడా విటమిన్ ఏ డెఫిషియన్సీ అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ, B12 అండ్ ఐరన్ డెఫిషియన్సీ చాలామందికి ఉంటుంది, ఎస్పెషల్లీ ఫీమేల్స్కి. సో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, అంటే ఏమి సప్లిమెంటరీ తీసుకుంటే తొందరగా ఈ వాల్యూస్ అన్నీ పెరిగిపోయి ఆ హెయిర్ అనేది ఎప్పుడు కంట్రోల్ అవుతుంది, లాస్ ఎప్పుడు రీగ్రోత్ అవుతుంది, దానికి మీరైనా చెప్పండి డాక్టర్ అంటే. సో నిజంగా మనం అందరూ కిచెన్లో ఏదో ఒకటి రోజు వండుకోవాలి కదా. సో దాని గురించి నేను ఒక మంచి ఈరోజు రెసిపీ చూపిస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎల్లో అండ్ గ్రీన్. సో ఇది పాలక్ రైస్ అంటాము, పాలక్ కార్న్ రైస్. సో ఇప్పుడు చాలామందికి డెఫిషియన్సీ ఉంటుంది, విటమిన్ డి, B12 అండ్ ఐరన్. కానీ వచ్చే వాళ్ళందరికీ కూడా, డెఫిషియెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా సప్లిమెంటరీ రాస్తూ ఉంటాము. అంటే వైటమిన్ తక్కువ వాళ్ళకి వైటమిన్ డి అండ్ B12 తక్కువ వాళ్ళకి విటమిన్ B12 అండ్ ఐరన్ తక్కువ వాళ్ళకి ఐరన్ సప్లిమెంటరీ. సో అవి కనుక ఉట్టిగా అవే తీసుకుంటే చాలా లేట్గా మనకి ఇన్పుట్ వస్తూ ఉంటుంది. బట్ దాంతోపాటు అవి సోర్సెస్ ఉన్న ఫుడ్ కనుక తీసుకుంటే మనకి 2 monthsలో పెరిగే వాల్యూస్ అన్నీ 1 monthలో పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా పారామీటర్స్ కూడా ద పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనుకోవాలా. సో అందుకని అందరికీ కూడా ఒక సింపుల్ రెసిపీ అన్నట్టు. ఇందులో చూస్తే మీరు కనుక చూడండి. సో పాలకూర అంటే ఒక్క పర్సన్కి తినాలి అంటే ఒక 2 పాలకూర కట్టలు, తర్వాత కాను, తర్వాత పన్నీరు, అండ్ దాంతోపాటు కొంచెము వెల్లుల్లి దెబ్బలు, అండ్ ఒక మిర్చి అంటే గ్రీన్ చిల్లీస్. తర్వాత ఇదంతా కూడా నేను పోపేసాను. ఎందులో పోపేసాను అంటే నెయ్యిలో. బికాస్ నెయ్యి ఎందుకు వాడానంటే నెయ్యి ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ వైటమిన్ డి. అండ్ పన్నీర్ కూడా మనకి విటమిన్ డి మంచి సోర్సెస్. అండ్ పాలక్ అనేది అందరికీ తెలుసు, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ హీమోగ్లోబిన్ ప్రొడక్షన్కి, ఐరన్ సప్లిమెంటరీకి పాలకూర చాలా మంచిది. అండ్ కార్న్ అనేది మంచి ఫైబరు అండ్ బి కాంప్లెక్స్ ఉంటుంది, దాంతోపాటు రైస్. సో ఈ రైస్లో బి కాంప్లెక్స్, రైస్ బేస్ అండ్ కార్న్, ఇవన్నీ కూడా ఐరన్ సోర్స్ అండ్ వైటమిన్ డి, బి కాంప్లెక్స్ కూడుకున్న ఒక 4 ఎలిమెంట్స్ కూడుకున్న రైస్ అండి. దీన్ని పాలక్ రైస్ అంటారు. సో మీరందరూ దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదు, పాలకూర కట్ చేసుకోవాలి, కొన్ని రెడీ పెట్టుకోవాలి, తర్వాత బాసుమతి రైస్ నానబెట్టి తీసుకోండి, లేదంటే బ్రౌన్ రైస్ ఇంకా మంచిది. అండ్ కొన్ని పన్నీర్ ముక్కలు రెడీ చేసుకోండి. ఫస్ట్ తాలింపులో అన్ని పోపు గింజలు అన్నీ వేసుకున్నాక 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటే ఇంకా కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికియండి. దాని తర్వాత అందరూ కూడా దీన్ని ఒక వీక్లీ ట్వైస్ కానీ లేదా థ్రైస్